అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం సోయా చాప్స్ ని గోధుమ పిండితో మనం వీటిని తయారు చేసుకోబోతున్నాం। సోయా ఫ్లేవర్ అనేది అందరికీ నచ్చదు, మరి ఈ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా పిల్లలైనా పెద్దలైనా తినేస్తారు। మరి దానికోసం ముందుగా సోయా గింజల్ని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి। ఇలా నానిన వాటిని నీళ్ళని తీసేసి సాధ్యమైనంత తక్కువ నీళ్ళని వాడి వీటిని ఈ విధంగా వరకగా మిక్సీ పట్టుకోవాలి। ఇలా పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు సోయా చంక్స్ ని వేడి నీళ్ళల్లో ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి। వీటిని కూడా నీళ్ళలోంచి పూర్తిగా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు వేయకుండా వీటిని కూడా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా పేస్ట్లో వేసేసుకొని కొంచెంగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి గోధుమ పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఒకవేళ ఇంట్లో మనం మిల్లులో ఆడించుకున్న గోధుమ పిండి అయితే ఒకసారి జల్లెడ పట్టి అప్పుడు వాడుకుంటే మరి మంచిది। మరి ఎక్కువ గోధుమ పిండి వాడకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం చేతికి అంటుకుంటున్నా పర్లేదు అలాగే తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని ఐస్ క్రీమ్ స్టిక్స్ కి రోల్ చేసుకోవాలి। ఇలా చేసుకోవడానికి ఒకవేళ ఐస్ క్రీమ్ స్టిక్స్ మీ దగ్గర లేకపోతే స్పూన్కి కూడా వీటిని చుట్టుకోవచ్చు। ఇప్పుడు దీన్ని ఒక ముద్దగా తీసుకొని కొంచెం కొంచెంగా గోధుమ పిండి వేసుకుంటూ రోల్ చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా మందంగా కాకుండా మరి పలచంగా కాకుండా ఈ విధంగా రోల్ చేసుకోవాలి। ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, సో చాలా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి, నెమ్మదిగా కట్ చేసుకోవాలి। మీరు నా చెయ్యిని గమనించినట్లయితే చాలా వరకు చేతికి అంటుకుంటూనే ఉంటుంది, అయినా కూడా మరి గట్టిగా పిండిని కలిపినట్లయితే చాప్స్ అనేటివి చాలా గట్టిగా ఉంటాయి। సో మనం కొంచెం మృదువుగా కలుపుకున్నట్లయితే మనకి సోయా చాప్స్ కూడా కొంచెం సాఫ్ట్గా వస్తాయి। మామూలుగా మనకి బయట దొరికే సోయా చాప్స్ లో మైదా పిండి పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మైదాకి ఒక ఫ్లేవర్ అంటూ ఉండదు, అందుకని సోయా చాప్ చేయడానికి మైదా పిండిని వాడతారు। అదే కాకుండా గ్లూటెన్ పర్సెంటేజ్ కూడా దాంట్లో ఎక్కువగా ఉండడం వల్ల మైదా పిండిని దీనికి ప్రిఫర్ చేస్తారు। మరి మనం దీన్ని గోధుమ పిండితో తయారు చేసుకున్నట్లయితే గోధుమ పిండి ఫ్లేవర్ మనకి తెలుస్తుంది కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకోవాల్సి ఉంటుంది। మరి మీకు ఖచ్చితంగా సోయా ఫ్లేవర్ కావాలి అనుకుంటే మాత్రం మీరు మైదా పిండినే ప్రిఫర్ చేసుకోండి। బయట దొరికే వాటికన్నా కూడా మనం ఇంట్లో చేసుకోవడం మైదా పిండితో అయినా కూడా చాలా వరకు బెటర్ ఆప్షన్। మరి వీటిని ఒకవేళ ఇలా రోల్ చేసుకునే టైంలో విరిగిపోతే ఎక్కడైతే విరిగిపోయే మళ్ళీ అక్కడ నుంచి అంటించుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి। ఇలా రోల్ చేసుకున్న వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టుకొని నీళ్ళని వేడి చేసుకొని ఆ నీళ్ళల్లో వీటిని వేసేసుకోవాలి। వీటి గురించి కొన్ని రెసిపీస్ అనేటివి నేను ముందు అప్లోడ్ చేస్తాను, తప్పకుండా ఆ రెసిపీస్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి। ఈ వేడి నీళ్ళల్లో ఈ సోయా చాప్స్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వీటిని ఉడకనివ్వాలి। ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టకూడదు, మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి, మూత పెడితే పొంగిపోతుంది। సో ఇలా ఉడికించుకున్న వాటిని చల్లని నీళ్ళల్లో కానీ లేదా ఐస్ క్యూబ్స్ వేసుకున్న నీళ్ళల్లో కానీ ఉంచేసి ఒక 10 నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టేసుకోవాలి। ఇలా తీసేసుకున్న దాన్ని ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవచ్చు, ఇవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి। వీటిని ఎయిర్టైట్ కంటైనర్ డబ్బాలో కానీ లేదా జిప్లాక్ కవర్లో కానీ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ పైగానే వీటిని మనం నీట్గా వాడుకోవచ్చు। ఇంకా ఎక్కువ రోజులు కూడా మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు, కానీ అంత మంచిది కాదు కాబట్టి మనం 1 మంత్ వరకు వాడుకోవచ్చు। వీటిని మనం పన్నీర్ ఎలా అయితే మనం రకరకాలుగా చేసుకుంటాం దీన్ని కూడా అలాగే తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు। మరో చిన్న విషయం అండి, ఇందులో చూపించే సోయా చాప్స్ అనేవి కొన్ని మందంగా ఉన్నాయి, కొన్ని పల్చగా ఉన్నాయి। ఇవి పిండంతా ఒకటే కానీ నేను 2 బ్యాచెస్ కింద వీటిని వీడియో షూట్ చేశాను। కొన్ని క్లిప్స్ ఫస్ట్ బ్యాచ్లోటివి మిస్ అయిపోవడం వల్ల కొన్ని ఫస్ట్ బ్యాచ్లోటివి కొన్ని సెకండ్ బ్యాచ్లోటివి మిక్స్ చేసి చేయడం జరిగింది। సో అందువల్ల కొన్ని మందంగా కొన్ని పల్చగా కనపడుతున్నాయి। సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।